యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్రులకు నమస్కారం. దయచేసి ఒక వీడియో చూసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే ఈ సబ్జెక్టు గురించి మీరు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ఇక ముఖ్యంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీద కొంతమంది దరిద్రపోల కనుంటుంది. ఇప్పుడు మళ్ళా ఈ తీన్మార్ మల్లిగాడు క్యూన్యూస్ వేదికగా స్టార్ట్ చేసేది. ఇక మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మేల్కొనాలి. ప్రతి ఒక్కరు మేల్కొనాలి. చాలా లైట్గా తీసుకున్నారు తీన్మార్ మల్లన్నను. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక ఎమ్మెల్సీ అయిండు. ఆయన రేపు పొద్దున మంత్రి కావడానికి ఎవరినైనా వాడుకుంటాడు. మంత్రి కావడానికి కాంగ్రెస్ను వాడుకుంటు కాదు మిత్రులారా, భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రతి ఒక్కరిని కూడా వాడుకుంటాడు. ఎందుకంటే నేను క్లియర్గా చూసిన ఆయన చరిత్ర మొత్తం చూస్తే ఏంటంటే ఆయన ప్లాన్ ఎట్లుంటుంది, ఆయన కథ ఎట్లుంటుంది అనేది నాకు క్లియర్గా తెలుసు. ఒక నిజంగా చెప్పాలంటే ఏంటంటే ఒక బ్లాక్ మెయిలరే, పక్కా అలా నో డౌట్ బ్లాక్ మెయిలరే. నేను చెప్తున్నా కదా, వాడు మంత్రి కావడానికి ఎన్నైనా చేస్తాడు. సో అటువంటి ఈ తీన్మార్ మల్లన్న గురించి అంటే ఈరోజు శనార్థి తెలంగాణ పేపర్లో వాని పేపర్లోనే వాడు వార్త రాయిస్తాడు. ఏమని రాయిస్తాడంటే మిత్రులారా, కిషన్ రెడ్డి గారు అంటే ఒక రకంగా కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి ఆయన అధ్యక్షునిగా అంటే తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీకి అధ్యక్షునిగా ఉన్నట్ట లేనట్ట కిషన్ కిస అని రాస్తాడు వాడు. నేను ఒకటే చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలి వార్తలు. నువ్వు రాసే వార్త మాకు కూడా రాస్తుంది. నువ్వు మాట్లాడిన మాటలన్నిటికీ కూడా నేను చెప్తా. నువ్వు పెద్ద మేధావి కాదు, పెద్ద తోపు కాదు. నువ్వు ఎందుకంటే ఎప్పుడు ఎవరు లేనప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటే ఏ పార్టీకి సంబంధం లేరని నిన్నందరం కూడా నిన్ను ముందుకు తీసుకుపోయినావు. ప్రతి ఒక్కరూ నీ కోసం కష్టపడ్డారు. నువ్వు అందరినీ వెనకడ కష్టపడ్డ వాళ్ళందరినీ ముడిమిగలు దాన్ని నువ్వు పక్క పెట్టావు. అందరికి తెలుసా విషయం తీన్మార్ మల్లన్న. నువ్వు ఈ వార్తలో ఏం రాస్తారంటే భారతీయ జనతా పార్టీలో చీలికలు తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేస్తాడు. దానికోసం కొన్ని పార్టీలు కొంతమంది ప్రయత్నాలు చేశారు. భారతీయ జనతా పార్టీని చీలికలు తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నాలు చేశారు. దాంట్లో ఈ తీన్మార్ మల్లన్న అంటాడు, అలాగే నల్లికుట్ల రగ్గాడు. సో వీళ్ళందరూ కూడా ప్రధానమైన పాత్ర పోషించారు. కానీ నేను ఒక విషయం చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ అనేది ఫస్ట్ నువ్వు మాట్లాడేది వింటారు, కానీ నువ్వు చెప్పే కథలకు ఎవరు కూడా తల మంచి ముందు పోయే పరిస్థితి లేదురా. మళ్ళీగా నేను క్లియర్గా చెప్తున్నా, ఇదే రగ్గానికి కూడా చెప్తున్నా, అందరికీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని నమ్మదు. మీ కథలు అన్నీ తెలుసు, మైండ్లో పెట్టుకుంటారు. వీడు పిచ్చోడు ఉరుతోడు గింతే మైండ్లో పెట్టుకొని వదిలేయాలి అని వదిలేస్తారు. వీడియోలు రాసిన వార్తలో ఏం రాస్తారంటే శనార్థి వాని పేపర్లోనే వార్త, వాని ఛానల్లోనే ఆ వార్త చదువుతాడు, దాన్ని హైలైట్ చేస్తాడు. ఎందుకంటే మీకు ఇప్పుడు మంత్రి పదవి రావాలి, భారతీయ జనతా పార్టీ ఎంబడి పడాలి. ఆపరేషన్ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ వీని టార్గెట్. ఇప్పుడు నేను చెప్తున్నా, వాని మిత్రులే చెప్తా ఉన్నారు. చాలా మంది వాని ఎంబడి ఉండే వాని మిత్రులు క్లియర్గా చెప్పారు. ఈ యొక్క అసైన్మెంట్ ఎవరు ఇచ్చారంటే రేవంత్ రెడ్డి ఇచ్చాడు. ఇచ్చి చెప్తా వినండి. ఏం రాత్రంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు, మనం ప్రతి నాయకులతో ఉండాల్సిందే. మనం ఫాలోవర్స్గా పోవద్దు, అభిమానులు లెక్క పోవద్దు. భారతీయ జనతా పార్టీకి మాత్రమే అభిమానులు. మనం నరేంద్ర మోడీ గారు మాత్రమే మన నాయకుడు. దీంట్లో ఏం చేస్తారంటే కొంతమంది ఫాలోవర్స్ ను రెచ్చగొడతారు. దీంట్లో రాసిన వార్తలు కూడా బండి సంజయ్ గారి గురించి రాసిన వార్తలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీ మంచిగుండే, కిషన్ రెడ్డి ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ దెబ్బతిన్నదని రాసిండ్రు. నేను దీని గురించి చెప్తా ఉన్నా. బండి సంజయ్ గారు ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ మంచిగానే ఉన్నది, కిషన్ రెడ్డి గారు వచ్చినాక మంచిగానే ఉన్నది మిత్రులారా. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం అంటారు దీన్ని, ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం. ఈ మధ్య కాలంలో బండి సంజయ్ గారు ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్లను బట్టి వీడు ఏం చేస్తాడంటే ఒక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు వ్యాఖ్యలు చేస్తారు. నేను ఒక్కటే అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారు 17 సీట్లల్లా కాంగ్రెస్ కు పోటీగా 8 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలిపించుకొచ్చిండు కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు గెలిపేలేదా? కిషన్ రెడ్డి గారు అధ్యక్షునిగా ఉన్నప్పుడే కదా 8 సీట్లు మనం గెలిచినాం పార్లమెంటు. మరి కిషన్ రెడ్డి గారు అనే స్థాయి నీకున్నదా? కేంద్ర మంత్రిని అనే స్థాయి నీకున్నదా? చిన్న స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా పోయినంటే కిషన్ రెడ్డి గారి డిసిప్లిన్ ఎటువంటిది ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. కార్పొరేటర్ స్థాయి నుంచి వెళ్ళి కేంద్ర మంత్రిగా పోయినంటే ఈ యొక్క బండి సంజయ్ గారి డిసిప్లిన్ ఏంటిది అనేది కూడా ఆలోచించాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ లొల్లు అన్నట్టుగా కిషన్ రెడ్డి గారి వర్గానికి ఇటు వర్గం ఉన్న 2 వర్గాలను తయారు చేస్తాడు, లొల్లులు పెట్టించేందుకు ఇది ఒక ప్రయత్నం. అందరూ ఏంటంటే ఇప్పుడు ఇక తీన్మార్ మల్లన్న బండి సంజయ్ గారికి సపోర్ట్ చేస్తాడు అనేది ఒకటి పోతుంది. అంటే మరకేయడం అన్నట్టు, బండి సంజయ్ గారికి మరకేయడం, భారతీయ జనతా పార్టీలో చీలికలు తీసుకురావడానికి, అల్లర్లు సృష్టించడానికి వీడు చేసే ప్రయత్నం. ఇక పోతే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని ఒక మాట అన్నాడు. ఏమంటారంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఏం చెప్పారంటే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎల్పీ నేత ఏం చెప్తాడంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం చాలామంది ఎమ్మెల్యేలను దగ్గర పెట్టుకొని ప్లాన్ చేస్తాడు, పావులు కదుపుతాడు అని అన్నాడు. మరి మిమ్మల్ని పొంగులేటి సీనన్న మిమ్మల్ని కలిసిండా? మహేశ్వర్ రెడ్డి గారు ఎవరిని కలిసిండు, ఎక్కడ కలిసిండు? మీ బీజేపీ వాళ్ళను. మీ బీజేపీ సహకరించాల్సిందే కదా ఆయన ముఖ్యమంత్రి కావాలంటే. ఎక్కడ కలిసిండు, ఎప్పుడు కలిసిండు, ఎందుకు కలిసిండు, ఏం కలిసిండో వివరాలు చెప్పన్నాడు. గా వివరాలు ఏందో కానీ నువ్వు మాత్రం ఎమ్మెల్సీగా సాటిస్ఫై అవుతావు. భారతీయ జనతా పార్టీ
లో ఉన్న 7-8 మంది లీడర్లను, పెద్ద లీడర్లను నువ్వు పోయి కలిసినావు, దండం పెట్టుకున్నావు. ముచ్చట చెప్పమంటే చెప్పు, ఎక్కడ కలిసినావు, ఎప్పుడు కలిసినావు, ఏ ఫోన్లలో మాట్లాడుతున్నావు, ఏ ఫేస్ టైంలో మాట్లాడుతున్నావు, ఏ వాట్సాప్లో మాట్లాడుతున్నావో చెప్పమాట చెప్పు. నేను చెప్తా, సవాలు విసురుతానా, నేను సవాలు విసురుతానా, చెప్పమాట చెప్పు. నీ ఇచ్చేది మనం పోవాలి. నువ్వు తిరుగుతున్నావు భారతీయ జనతా పార్టీ నాయకుల చుట్టూ, ఈ కాంగ్రెస్ అధ్వానమైనదని చెప్పేసి నువ్వు భారతీయ జనతా పార్టీ నాయకులతో చెప్తున్నావు. కాంగ్రెస్ మీద విసికి వేసారిపోతానా, రెడ్డోళ్ళకే వీళ్ళు మొత్తం అందలం ఎక్కిస్తాను రెడ్డోళ్ళనే అని చెప్పేసి బీసీలను పక్కా పెడతానని నువ్వు భారతీయ జనతా పార్టీ నాయకులకు ఫోన్లు చేయడము, వాళ్ళ ఇళ్ల పాటి తిరగడం నువ్వు చేస్తున్నావు. తీన్మార్ మల్లన్న నేను చెప్తున్నా, ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరిని కలిసిండో ముచ్చట పక్కా పెడదాం కాసేపు. నువ్వు ఎవరెవరిని కలుస్తానో భారతీయ జనతా పార్టీ నాయకులను, నీతో ఎవరెవరు టచ్ అవి చెప్పమంటే చెప్పు, మేము చెప్తాం. నువ్వేంటిదో నీ కథ ఏందో అందరికి తెలుసు. నువ్వు ఎప్పుడు ఏ పార్టీ, అసలు నీకు కాంగ్రెస్ ఏమన్నా పర్మనెంట్గా ఉంటావా? ఉండవు. బీజేపీలో పర్మనెంట్గా ఉన్నావా? ఉండవు. స్టెబిలిటీ లేని వ్యక్తివి నువ్వు. తెలంగాణ ప్రపంచానికి మొత్తం కూడా తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ క్లియర్గా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు మిత్రులారా, స్టెబిలిటీ లేని వ్యక్తి ఎవరంటే ఈ యొక్క తీన్మార్ మల్లన్ననే అని నేను చెప్తున్నా కదా, క్లియర్గా చెప్తున్నా మిత్రులారా. ఇప్పుడు ఇవ్వలేరు. ఈయన పెట్టే ఏ వీడియోకి కూడా ఈయనకు 95% నెగిటివ్ కామెంట్సే వస్తాయి. నెగిటివ్ కామెంట్సే. ఎవరిని యూట్యూబ్ ఛానల్ నడవనీయకుండా నేను చాలామంది చెప్తున్నా, నేను చాలామంది ఆయన చుట్టుపక్కల ఉండి ఆయనతో మంచిగుండే ఛానళ్ళ మీద కూడా రిపోర్ట్లు కొట్టిస్తూ ఉన్నాడు. నేను క్లియర్గా చెప్తా ఉంటా. వాళ్ళు ఏమనుకుంటారంటే తీన్మార్ మల్లన్న మమ్మల్ని పెద్దోని చేసిండు అది అని చెప్పేసి అనుకుంటారు. పెద్దోని లేదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా టార్గెట్ చేసిండు. ఒక డిఫరెంట్ వ్యక్తి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి, ఒక డిఫరెంట్ వ్యక్తి. కాబట్టి మిత్రులారా, భారతీయ జనతా పార్టీలో చీలికలు తీసుకురావడం కోసం ఈ తీన్మార్ మల్లన్న అనేటోడు స్టార్ట్ చేసిండు. మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండు. శనార్థి తెలంగాణ రాసిండు. మన నాయకులను మెచ్చుకోగానే తీన్మార్ మల్లన్న మంచోడని మీరు అనుకోకండి. మన నాయకులను బ్లేమ్ చేయడం కోసమే మన నాయకులను మెచ్చుకుంటా ఉన్నాడు. మన కేంద్ర మంత్రిని బండి సంజయ్ గారిని మెచ్చుకున్నారని మనం అనుకోవద్దు. మెచ్చుకుండు కాదు, బ్లేమ్ చేయడం కోసం వీడు చేసే పని. రేవంత్ రెడ్డి కూడా గట్లనే ఎత్తాడు. నేను చెప్తున్నా కదా, కేవలం బ్లేమ్ చేయడం కోసం. ఎందుకంటే ఎవరైతే గట్టిగా పనిచేస్తారో వాళ్ళని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తారు మిత్రులారా. ఈ చీలికల కోసం ప్రయత్నం చేస్తాను వీడు. మరి మనందరం కూడా ఖచ్చితంగా చేయి కలపాలి. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా యూనిటీగా ఉండి ఈ యొక్క తీన్మార్ మల్లన్న అన్నటోని కొంచెం వాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి కూడా వారి ఎంబడి కూడా పడతా ఉన్నాడు. ఇక ఏం చెప్తాడంటే ఆ అధ్యక్షులు ఎవరు లేరని ఒక్క వాయిస్ అట ఎవరు తినబడతలేదట. బీజేపీలో ఏ ఒక్కరి వాయిస్ వినబడతలేట మిత్రులారా. నేను క్లియర్గా అడుగుతా ఉన్నా, మన నాయకులను అడుగుతా ఉన్నా. అప్పుడో ఇప్పుడు బండి సంజయ్ గారు తప్పితే ఎవరు మాట్లాడతలేరు అన్నారు. చాలా మంది ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. ఈటల రాజేందర్ గారు మాట్లాడతలేరా, ధర్మపురి అరవింద్ గారు మాట్లాడతలేరా, కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇది కొంచెం వినబడుతుంది వాయిస్ అంటాడు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడతలేరా, పాల్వాయి హరీష్ గారు మాట్లాడతలేరా, ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు మిత్రులారా. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడతారు. పేరున చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. డీకే అరుణమ్మ మాట్లాడతలేదా. ప్రతి సబ్జెక్టు, ప్రతి విషయం గురించి ప్రతి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వీడు ఏం చేస్తాడంటే ఒక్కలే మాట్లాడతానంటే ఈయన ఒక్క డిసైడ్గా అందరిని ఒక దిక్కు చేసి ఒక ప్రయత్నం అనేది జరుగుతూ ఉన్నది మిత్రులారా. అందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని. అధ్యక్ష పదవికి ఒక కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాత్రమే ఆడ అధ్యక్ష పదవికి అర్హుడు అని చెప్తా ఉన్నారు. ఎందుకు ఈటల రాజేందర్ లేడా, ధర్మపురి అరవింద్ లేడా? ధర్మపురి అరవింద్ అధ్యక్ష పదవికి పనిచేయడా? ఈటల రాజేందర్ పనిచేయడా? చాలా మంది ఇప్పుడు బీసీ నాయకులు కావాలనుకుంటే నేను బీసీల గురించి చెప్తా ఉన్నా మిత్రులారా. ఎందుకంటే ఇంకేం చెప్తాడంటే కేంద్ర మంత్రి ఉన్నది కాబట్టి ఇక మళ్ళీ అధ్యక్ష పదవి కొంత కష్టమే అంటున్నాడు. వాస్తవం నువ్వు చెప్పింది. కానీ మా దగ్గర కేంద్ర మంత్రులైనా పనిచేస్తారు. ఆ కేంద్ర మంత్రి లేకున్నా అధ్యక్ష పదవికి ఫిట్నెస్సే ఉంటుంది మా దగ్గర భారతీయ జనతా పార్టీలో. అయినా పార్టీ అంతర్గత విషయాలల్లా చొచ్చుకొని పోయి నువ్వు మాట్లాడుతున్నావంటే దేనికోసం నువ్వు మాట్లాడుతున్నావో ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా నీకు భవిష్యత్తులో బుద్ధి చెప్తారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.